మనిషే ముఖ్యం, ఆడు ఏదైనా వండుకు తినేయచ్చు, మసాలా వేసుకుని మింగేయచ్చు అని సపోర్ట్ చేస్తాడు. పశువధశాలను పెట్టి ఈ ఎదవ అడ్డమైన జంతువుని కోసు తినేస్తాడు. ఈ ఎదవలకు సపోర్ట్ కొన్ని మతాలు. దేవుడు మన కొరకే సృష్టించను. నీ పిండాకుడు ఏ అపకారం చేయని జంతువుని తినే లుచ్చా ఎదవలు ఎప్పుడూ కూడా మనిషే కాదు. ఇఫ్ ఈజ్ నాట్ హ్యూమన్, హౌ ఈజ్ ఏ హిందూ, హౌ ఈజ్ ఏ క్రిస్టియన్, హౌ ఈజ్ ఏ ముస్లిం, ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్. రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి. ఆయన చెబుతున్నాడు ఈ పద్యాలు. నన్ను మన్నించండి, మనకి సెంటిమెంట్లు దెబ్బతినక్కల. శ్రీకృష్ణుడు దేవుడు మాంసాహారి, రాముడు దేవుడు మాంసాహారి. ఎందుకంటే వారు క్షత్రియులు, వారి ధర్మాన్ని వారు చేశారు. శ్రీకృష్ణుడు మనకు మళ్ళీ పప్పు తినలేదు ఇక్కడ, కానీ మన పప్పే తినమన్నారు. మాంసాహారానికి మాత్రం దేవుడు కాకుండా పోడు. దేవుడు శాకాహారాన్ని ఏమి నియమించలేదు. అతి కబుర్లు చెప్పొద్దు. ఎవరు తినేది వారు తినాలి, ఎవరు చేసే పని బట్టి ఆహారం ఉంటుంది. ఇది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? భౌతికంగా ఉంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ.